హై డియర్ స్టూడెంట్స్, దిస్ ఇస్ నిఖిల్. ఇప్పుడు మనకు అందరికి తెలిసిందే కోవిడ్ అనేది ఒక చాలా టఫ్ టైం నడుస్తున్నది. చాలామంది స్టూడెంట్స్ కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నారు, ఎస్పెషల్లీ ఇదొక ఈ క్రైసిస్ వల్ల. చాలామంది స్టూడెంట్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం, మనకు తెలిసిన వాళ్ళలో కూడా చాలామంది చనిపోవడము, లేదంటే చాలా సీరియస్గా ఎఫెక్ట్ అయిపోవడము, మెంటల్గా డిస్టర్బ్ అయిపోవడం, ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయిపోవడము. సో ఈ విధంగా మనం చూడడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ అంత పెద్ద లాస్ జరగకపోయినా కానీ కోవిడ్ ఇన్ఫెక్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం మెంటల్గా డిప్రెస్ అయిపోవడం, ఆ విధంగా కూడా ఇట్లా డిస్టర్బ్ అవ్వడం అనేది జరుగుతున్నది. సో బేసిక్గా ఇప్పుడు మీరంతా కూడా చాలా మంచి గోల్స్ పెట్టుకొని ఫ్యామిలీ కోసం ఏదో చేద్దాం, లేదంటే కెరియర్ని ఒక మంచి డైరెక్షన్లో తీసుకెళ్దాం అనేటువంటి ఒక రెస్పాన్సిబిలిటీతోని ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్. సో మీ అందరికి కూడా నా తరపు నుంచి ఏదైనా ఒక కుదిరినటువంటి హెల్ప్ అనుకోవచ్చు, అలా చేద్దామని చెప్పేసి అయితే ఒక థాట్ వచ్చింది. దానికోసమే ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ కోవిడ్ ఎఫెక్టెడ్ ఆస్పిరెంట్స్ అనేటువంటి ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగిందనమాట. సో బేసిక్గా నా రిక్వెస్ట్ ఏంటిదంటే, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ పర్టిక్యులర్ ఇనిషియేటివ్ మీకు హెల్ప్ఫుల్ కాకపోయినా కానీ వేరే ఎవరైనా మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు, మీ జూనియర్స్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, ఎవరైతే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి 3 క్వాలిఫికేషన్స్, దట్ ఈస్ 1 ఈస్ ఐటీఐ డిప్లొమా, బీఈబీటెక్ అంటే డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్, అంటే ట్రిపుల్ ఈ బ్రాంచ్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైనా కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఇది షేర్ చేయండి. ఇది మీకు యూస్ఫుల్ కాకపోయినా కానీ వాళ్ళకి బ్రహ్మాండంగా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఇది. సో బేసిక్గా ఈ ఫ్రీ ఇనిషియేటివ్లో నేను ఏదైతే కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నానంటే 2 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏఈ సబ్ ఇంజనీర్, నెక్స్ట్ వన్ వచ్చేసి జేఎల్ఎం. అండ్ మీకు తెలిసింది మన క్లాసెస్ అన్నీ కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కంబైన్డ్లో ఉంటుంది. అంటే బేసిక్గా తెలుగు మీడియం కోర్స్ అని అంటున్నానంటే ఏదో ప్యూర్ గ్రాంధికమైనటువంటి తెలుగు అని చెప్పేసి మీరు అనుకోవద్దు. దిస్ ఈజ్ ఇంగ్లీష్ కోర్స్ బేసికలీ, బట్ కమ్యూనికేటింగ్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు ఎంత ఈజీగా అర్థం అవడం కానీ రిసెప్షన్ అన్నది, అదే ఇంగ్లీష్లో మాట్లాడితే కొంచెం టైం పడుతుంది. ఏదైనా మన నేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంది డిఫరెంట్ ఉంటుంది, మదర్ టంగ్లో మాట్లాడుకుంది డిఫరెంట్ ఉంటుంది, ఇంగ్లీష్లో మాట్లాడుకుంది డిఫరెంట్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ని మన మదర్ టంగ్ తెలుగులో మనం మాట్లాడుతూ డిస్కస్ చేస్తుంటే ఆల్మోస్ట్ ఎంత కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ అయినా కానీ వీలైనంత ఈజీగా డైజెస్ట్ అవ్వడం అనేది మనం చూడడం జరిగిందనమాట. సో అందుకే మన కోర్సెస్ అనేటివి కూడా ఈ విధంగా డిజైన్ చేయబడి ఉంటాయి అనమాట. అండ్ ఈ కోర్సెస్ అన్నీ కూడా మంచి ప్రూవెన్ కోర్సెస్. సో ఏఈ అండ్ సబ్ ఇంజనీర్కి కంబైన్డ్గా ఒకటే కోర్స్ ఉంటుంది అనమాట. సో దీన్ని ఎలా వాడుకోవచ్చు అంటే చూడండి, ఏఈ అండ్ సబ్ ఇంజనీర్ ఈ 2 సిలబస్ తీసుకుంటే కొన్ని ఏరియాస్ అనేటివి కామన్ ఉంటాయి కదా, లైక్ మెషిన్స్ కావచ్చు, లేదంటే పవర్ సిస్టమ్స్లో కొంత పార్ట్ కావచ్చు, జనరేషన్ కావచ్చు, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కామన్ ఉంటాయి కదా. కామన్ ఉన్నంత వరకు అంటే ఆల్మోస్ట్ సబ్ ఇంజనీర్ సిలబస్ అనేది ఏఈ సిలబస్లో దాదాపు 70% అనేది కవర్ చేసేస్తుంది. సో మన కోర్స్ అనేది కూడా ఈ విధంగా కామన్ పోర్షన్కి డిజైన్ చేయబడి ఉందన్నమాట. అంటే మీకు సబ్ ఇంజనీర్ పోర్షన్ మ్యాక్సిమం కవర్ అయిపోతుంది, మొత్తం 100% కవర్ అయిపోతుంది. అండ్ ఏఈలో కూడా కామన్ ఉన్నంత వరకు మాత్రం కవర్ అవుతుంది. ఎందుకనంటే ప్రజెంట్ ఏఈకి ఫుల్ ఫ్లెడ్జ్ కోర్స్ అనేది నేను ఇంకా లాంచ్ చేయలేదు. ఎందుకనంటే ఏఈ లెవెల్ అంటే గేట్ లెవెల్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలి. సో గేట్ లెవెల్ పేపర్ ఉంటుంది. సో ఆ ఏఈ లెవెల్కి రీచ్ కావాలంటే ఫండమెంటల్స్ అనేవి వీలైనంత స్ట్రాంగ్గా ఉండాలి. సో దానికి స్ట్రాంగ్ ఉండాలంటే ఈ పర్టికులర్ కోర్స్ నేను డిజైన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనకి నెక్స్ట్ ఏఈ నోటిఫికేషన్ ఇట్లాంటివి రావడం జరుగుతుందో అప్పుడు ఏఈ సపరేట్ ప్యాచ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. అంటే విచ్ విల్ బి కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్స్, ఏఈకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్. సో అప్పుడు మీరు ఈ సబ్జెక్ట్ని ఆ కోర్స్ని ఈ కోర్స్ని రెండింటిని క్లబ్ చేస్తే మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపరేషన్ అయిపోతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి మీకు 70% ఏఈ ప్రిపరేషన్ అయిపోతుంది, 100% సబ్ ఇంజనీర్ ప్రిపరేషన్ అయిపోతుంది ఈ పర్టికులర్ కోర్సులో. నెక్స్ట్ మనకు తెలిసిందే మోస్ట్ ఫేవరెట్ జేఎల్ఎం స్టూడెంట్స్కి. అండ్ ఈ పర్టికులర్ కోర్సు ద్వారానే 2019 TSSPDCLలో దాదాపు 200 స్టూడెంట్స్, నా స్టూడెంట్స్ మంచి కష్టపడే వాళ్ళందరూ కూడా సక్సెస్ సాధించడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ని కానీ వాళ్ళ కెరియర్ని కానీ ఒక మంచి స్టేజ్కి తీసుకొచ్చుకున్నారు కష్టపడి. సో ఈ పర్టికులర్ కోర్స్ అనేది ఈ కోవిడ్ క్రైసిస్ నుంచి ఎదుర్కొంటున్నటువంటి స్టూడెంట్స్ కూడా హెల్ప్ అవ్వాలని చెప్పేసి నేను ఈ ఇనిషియేషన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఏ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్కి నేను ఇది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి క్యాండిడేట్ ఇన్ఫెక్టెడ్ విత్ కోవిడ్ పాజిటివ్. సో కోవిడ్ పాజిటివ్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇది వర్తిస్తుంది. సో ఇప్పుడు మీరు కోవిడ్ పాజిటివ్ అని ఉన్నారని నాకు ఎట్లా తెలవాలంటే
యాజ్ ఆన్ డేట్ అంటే లాస్ట్ 15 డేస్లో మీరు పాజిటివ్ అయితే కనుక, యాజ్ ఆన్ డేట్ అంటే లాస్ట్ 15 డేస్లో, ఈ గడిచిన 15 డేస్, ఇవాళ ఎంత, జూన్ 2 అంటే మే 15 అనుకోండి. మే 15 తర్వాత నుంచి మీరు కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ ఉంటే కనుక ఆ రిపోర్ట్ని పంపించి ఉండాల్సింది. సో మీరు ఖచ్చితంగా రిపోర్ట్స్ అయితే సెండ్ చేయాలి. బేస్డ్ ఆన్ రిపోర్ట్సే మనము దీన్ని జడ్జి చేసుకోవడం జరుగుతుంది. జెన్యూన్ రిపోర్ట్స్ పంపించండి, ఫేక్ రిపోర్ట్స్ పంపించకండి. ఎందుకనంటే ఆ ఫేక్ రిపోర్ట్స్ని కూడా గుర్తుపట్టేటువంటి మెకానిజం మన దగ్గర ఉన్నది. ఓకే, నెక్స్ట్ గత 15 రోజుల్లో నెగిటివ్ వచ్చి, పాజిటివ్ నుంచి నెగిటివ్కి కన్వర్ట్ అయినటువంటి స్టూడెంట్స్, అంటే మే 15 కంటే ముందే ఏప్రిల్లోనో ఎప్పుడో మీకు పాజిటివ్ వచ్చి ఉండొచ్చు, కానీ లాస్ట్ 15 డేస్లో మీకు నెగిటివ్ వచ్చింది, అంటే మీరు లాస్ట్ 15 డేస్లోనే రికవర్ అయ్యారు. సో అలాంటి వాళ్ళు, సో ఈ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే మీకు వచ్చినటువంటి పాజిటివ్ రిపోర్టు అండ్ లాస్ట్ 15 డేస్లో వచ్చినటువంటి నెగిటివ్ రిపోర్టు, ఈ 2 రిపోర్ట్స్ పంపించాల్సి ఉంటుంది అనమాట మనకి. ఓకే, అండ్ ఎలా పంపించాలి, ఎక్కడ పంపించాలి ఏంటనేది కూడా చెప్తాను నేను. సో బేసిక్గా మన కట్ ఆఫ్ డేట్ ఏమని చెప్పాను నేను, గుర్తుపెట్టుకోండి, మే 15, 2021. సో మే 15, 2021 తర్వాత పాజిటివ్ వచ్చిన వాళ్ళకి పాజిటివ్ రిపోర్టు, అండ్ మే 15, 2021 తర్వాత నెగిటివ్ వచ్చిన వాళ్ళు మీకు ఫస్ట్ వచ్చినటువంటి పాజిటివ్ రిపోర్ట్ ప్లస్ మే 15 తర్వాత వచ్చినటువంటి నెగిటివ్ రిపోర్ట్, ఈ రిపోర్ట్స్ అనేటివి నాకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్కి అక్కడ చెప్పినటువంటి 2 కోర్సెస్లో జేఎల్ఎం ఆర్ సబ్ ఇంజనీర్ ఏఈ దాంట్లో ఏదైనా ఒక కోర్స్ అనేది మీకు 3 months వరకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో 3 months సరిపోతుందా అంటే చాలా బాగా సరిపోతుంది. మీరు ఈ పీరియడ్లో మంచిగా ప్రిపేర్ కావడానికి ఈ దేవుడిచ్చిన ఆపర్చునిటీ అనుకోవాలి. అంటే మీరు పాజిటివ్ ఉండడం వల్ల కొంచెం ఐసోలేషన్లో ఉంటారు, చాలా వరకు డిస్టర్బెన్సెస్, రెస్పాన్సిబిలిటీస్ నుంచి దూరంగా ఉంటారు. సో ఈ టైంని నాకు ఏదో అయిపోయిందని నేను కుమిలిపోవడము, మెంటల్గా ఇదవ్వడం కాకుండా, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీ. సో దీన్ని నేను యూస్ చేసుకోవాలి, మంచి ప్రిపరేషన్ చేసుకోవడం, నోట్స్ చేసుకోవడం, ఇట్లాంటి దానికి మీరు స్పెండ్ చేయాలని నేను ఆశిస్తున్నాను. సో బేసిక్గా మీరు డైలీ 4 hours కన్సిస్టెంట్గా కూర్చుంటే ఈజీగా 40 daysలో సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది. దట్ ఈస్ ట్రూ, 40 days ఓన్లీ. మీకు ఇచ్చేది టోటల్గా 90 days. మిగిలిన 50 daysలో కూడా మీరు కొంచెం రివిజన్ చేసుకోవడం కానీ, దాన్ని ఇంకా ఫర్దర్గా నోట్స్ని స్ట్రక్చరైజ్ చేసుకోవడం కానీ, సో ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ కేటగిరీ 2 వచ్చేసి మీ ఫ్యామిలీలో పేరెంట్స్ కానీ లేదంటే అర్నింగ్ మెంబర్ కనుక చనిపోతే డ్యూ టు కోవిడ్, ఓకే, డ్యూ టు కోవిడ్ ఈ పీరియడ్లో, ఓకే, ఈ కోవిడ్ పీరియడ్లో, ఈ సెకండ్ వేవ్ పీరియడ్లో, అప్పుడు మీకు ఆ ఇచ్చినటువంటి కోర్సెస్లో ఏదైనా ఒకటి 6 months వ్యాలిడిటీ వస్తుంది. జస్ట్ కోవిడ్ ఇన్ఫెక్ట్ అయినటువంటి క్యాండిడేట్కి ఇన్ఫెక్ట్ అయితే కనుక 3 months, క్యాండిడేట్కి ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరిదైనా డెత్ అయితే, పేరెంట్స్ ఎస్పెషలీ, మీకు 6 months. సో దీనికి కూడా మీరు దాని తాలూకు రిపోర్ట్స్ ఏదున్నా కానీ, మీ పేరెంట్స్ అంటే ఎవరు చనిపోతే వాళ్ళ యొక్క డెత్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ కానీ, సర్టిఫికేట్, ఇవన్నీ ఉంటాయి కదా, ఆ పాజిటివ్ రిపోర్ట్స్, వాట్ ఎవర్ మేబీ ద రిపోర్ట్స్ మీకు రెలవెంట్ ఏదో అనిపిస్తే ప్రూవ్ చేయడానికి, అలాంటివన్నీ కూడా నాకు పంపించాల్సి ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఎలా పంపించాలి అనేది, ఈ ప్రాసెస్ అంతా కూడా ఎలా మనము ముందుకు అవైల్ చేసుకోవాలి అని ఆలోచిస్తే, సో నేను ఇక్కడ చెప్తున్నాను ప్రాసెస్ ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి. సో ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలనంటే, మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ ఇండియా అని టైప్ చేయండి. ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ ఇండియా అనేటువంటి యాప్ ఉంటుంది మనకి గూగుల్ ప్లే స్టోర్లో. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లో, ఓన్లీ ఆండ్రాయిడ్లో మాత్రమే. ఓకే, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ ఫోన్ నెంబర్, నేమ్, ఈమెయిల్ ఎక్సెట్రా ఇచ్చేసి మీరు రిజిస్టర్ అయిపోతారు. ఫస్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అక్కడ మీకు కింద డౌన్లో చాట్ అనబడేటువంటి ఒక కాలమ్ సెక్షన్ కనిపిస్తుంది. ఆ చాట్లోకి పోగానే ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ పేరుతోని మీకు ఒక చాట్ విండో, ఒక కాంటాక్ట్ కనిపిస్తుంది. అది ఆల్రెడీ మీకు ఆటోమేటిక్గా వెల్కమ్ టు ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అని మీకు మెసేజ్ వచ్చేస్తుంది. సో దానికి మీరు రిప్లైలో రిపోర్ట్స్ పంపించాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు చెప్పండి మీ యొక్క డీటెయిల్స్, అండ్ మీరు రిప్లైలో రిపోర్ట్స్ని PDF సెండ్ చేయాలి. సో దిస్ ఈస్ ద సజెస్టెడ్ ప్రాసెస్. ఓకే, అండ్ ఆల్టర్నేటివ్గా మీకు ఫర్దర్ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, ప్లీజ్ డోంట్ కాల్ టు దట్ నెంబర్, బట్ జస్ట్ మీరు ఏదన్నా కానీ మీరు మెసేజ్ చేస్తే మీకు రెక్టిఫికేషన్ అనేది వస్తుంది. బట్ ఐ ప్రిఫర్ డైరెక్ట్ యాప్లోనే మీరు కాంటాక్ట్ చేయండి. 7702292580 ఇది నెంబర్ అనమాట. ఈ నెంబర్కి మీరు ఓన్లీ వాట్సాప్, ఏం చెప్తున్నాను, ఓన్లీ వాట్సాప్. సో మీరు ఓన్లీ వాట్సాప్ ద్వారా
మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫర్దర్ ఈ ప్రాసెస్ మీద మీకు డౌట్ ఉంటే కనుక యూ కెన్ రెఫర్ టు దిస్ పర్టిక్యులర్ వాట్సాప్. అక్కడికి మీరు రిపోర్ట్స్ పంపించడం ఇదంతా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్. నా తరపు నుంచి ఒక చిన్న ఇనిషియేటివ్. మీరు చేయవలసింది ఈ వీడియో వాచ్ చేస్తున్న మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ పర్టికులర్ డొమైన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి, ఎవరైనా విద్యార్థులు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇది షేర్ చేయండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీడియో. ఎంతమంది వచ్చినా కానీ అంతమందికి ఐ విల్ ఏబుల్ టు అకామిడేట్ ఇన్ అవర్ కోర్సెస్. ఇలాంటి గివెన్ కండిషన్స్, ఇవన్నీ కండిషన్స్ని బట్టి. సో దట్ ఈస్ ఇట్. సో ఖచ్చితంగా మీరు నాకు ఇవి రిపోర్ట్స్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒకవేళ క్యాండిడేట్కి కనుక కోవిడ్ వస్తే మీకు పాజిటివ్ అనేది May 15th తర్వాత వచ్చి ఉండాలి. ఆఫ్టర్ May 15th తర్వాత నుంచి, అంటే గత 15 డేస్లో పాజిటివ్ డిటెక్ట్ అయిన స్టూడెంట్స్కి మాత్రమే. May 15th కంటే ముందు మీకు పాజిటివ్ వచ్చినా ఇంకా మీరు రికవర్ అయిపోతే, ఓకే, రికవర్ అయిన స్టూడెంట్స్కి ఉంటుంది. లాస్ట్ 15 డేస్లో రికవర్ అయిన వాళ్ళకి అండ్ ఇంకా రికవర్ కాని వాళ్ళకి ఇలాగా మీరు ఒక రిపోర్ట్స్ని పంపించండి పాజిటివ్ ఇదంతా కూడా. ఓకే, రికవర్ అయిన స్టూడెంట్స్ అయితే మీకు ఎప్పుడు పాజిటివ్ వచ్చింది, ఎప్పుడు నెగిటివ్ వచ్చింది, ఇవన్నీ డీటెయిల్స్ పంపించండి. పంపిస్తే ఈ 2 కోర్సెస్లో మీకు ఏదైనా ఒకటి ఫ్రీగా అనేది లభిస్తుంది. ఆ వ్యాలిడిటీ చెప్పడం జరిగింది. క్యాండిడేట్కి కోవిడ్ వస్తే 3 months, ఏదైనా డెత్ ఉంటే కనుక 6 months. ఓకేనా? సో ఐ హోప్ ఇది ఆపర్చునిటీ అందరూ యూస్ చేసుకుంటారు అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.